నమస్కారం. నా పేరు బొమ్మ రఘురామ్ నేత, బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు తీన్మార్ మల్లన్నపై దాడి చేసిన జాగృతి సంస్థ చైర్మన్ కవిత గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ మీ నాన్న చేసిన కార్యక్రమాలు మీ భూస్థాపితం అయ్యాడు, మీకు తెలుసు. ఇవాళ నువ్వు తెరమరుగవుతున్నావు. కానీ తీర్మాన మల్లన్న మీద అయిన దాడి కాదు, ఇది బీసీల దాడి. కాబట్టి ఖబర్దార్ చెప్తున్నాం, అగ్రవర్ణాలకు కూడా చెప్తున్నాం. అయ్యా మీ వాటా మీకు అని చెప్పినాం, మీది మీరు చేసుకోండి, మా వాటా మాకు అన్నాక కూడా మీరు ఇలాంటి దాడులేంది? ఇవాళ రాజకీయంగా ఒక పార్టీ వస్తుందంటే, బీసీల పార్టీ వస్తుందంటేనే భయపడుతున్నారు. కాబట్టి ఈ దాడిని అందరూ, ఒక బీసీ కులాలు అనే కాకుండా అందరూ ఖండించాలి. రాజకీయ మాటలు దాడిని ఆ మాటల దాడితోనే చేసుకోవాలి, కానీ మరి భౌతిక దాడులు చేయడం న్యాయం కాదు. ఇది అందరూ తీవ్రంగా ఖండించాలి. మన బీసీ వేదికలకు, బీసీ కుల సంఘాల నాయకులకు కూడా విన్నవిస్తున్నాను. ప్రతి ఒక్కరము, ఒక మల్లన్న మీద దాడి కాదు, ఇది మన మీద దాడి అయింది. కాబట్టి మనం అందరం ఖండిస్తూ మన ఐక్యత చాటుకుంటూ వచ్చే రాజ్యాధికారానికి బాట వేసుకోవాలని కోరుతూ, ఈ వేదిక ద్వారా మళ్ళొక్కసారి మీ అందరికీ, బీసీ కులాల వారికి, రాజకీయ పార్టీలు ఉన్న నాయకులకు కూడా చెప్తున్నాను, మీరు వివిధ పార్టీలో ఉండొచ్చు, మీ వివిధ హోదాలో ఉండొచ్చు, కానీ యొక్క దాడి జరిగిందంటే మనం స్పందించాలి. మనకు తెలుసు ముస్లిం వాళ్ళు ఎట్లా ఏకంగా అవుతారు. వాని ముఖం వానికి తెలియదు, ఈయన ముఖం వానికి తెలియదు. కానీ వాళ్ళ ఒక్కరి మీద దాడి ఏదైనా జరిగిందా, ఒక సైకిల్ ఒక బండి గుద్దితే అంత జనం ఆడ 100 మంది 200 మంది జమ అవుతారు. అట్లాంటి మన ఐక్యత రావాలని కోరుకుంటూ, మల్లన్నపై దాడిని ఖండిస్తూ ఈరోజు బీసీ కులాల సమవేదిక ద్వారా, చేనేత వర్గాల ద్వారా అందరం ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ బడుగు బలహీన వర్గాల నాయకుడు తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కొండాలక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ బీసీ కులాల సమన్వయ వేదిక నుంచి పెద్ది జగదీష్ గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వేణు గారు, మరియు పులుగం రాములు గారు, మరియు నరసింహులు గారు, జల్ల నరేందర్, వీరందరం కూడా కొండాలక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నుండి బీసీ కులాల సమన్వయ వేదిక నుంచి ఎమ్మెల్సీ మల్లన్న మీద జరిగిన దాడిని బీసీ కులాల మీద జరిగిన దాడిగా ప్రతిఘటిస్తూ, ఏదైనా దాడి ఉంటే దాడి చేయడం అనేది ప్రజాస్వామ్యంలో మనుగడ కొనసాగదు. ఈ దాడిని మీరు ఏ రకంగానైనా అవసరం అనుకుంటే మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు, ఆఫీస్ ముందర వచ్చి ప్రొటెస్ట్ చేయొచ్చు, మౌనంగా మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఏదైతే మీరు చేసిన దాడి ఉందో ఆ దాడి ప్రజాస్వామ్యయుతంగా లేదు. ఆ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ, మా తీన్మార్ మల్లన్న గారికి మా ఆర్గనైజేషన్స్ తరఫున మద్దతు ప్రకటిస్తూ, బీసీలందరూ ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ దాడి అన్ని కులాల వారిని ఏకం చేసేందుకు అందరూ కంకణబద్దులవుతున్నది. రానున్నది బీసీల కాలము. బీసీ రాజ్యాధికారం దిశగా మీరు చేసిన చర్య ఒక రకంగా మా అందరిని ఏకతాటిపైకి తీసుకురావడానికి దోహదపడుతుందని కూడా మేము గ్రహిస్తున్నాము. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్నకు యావత్ సమాజము, బీసీ సమాజం మొత్తం 2.5 కోట్ల ప్రజలు తీన్మార్ మల్లన్నకు సంఘీభావంగా ఉన్నారు. ఏ మాత్రం ఏది జరిగినా కూడా ప్రతి చర్యకు అందరూ సిద్ధంగా ఉన్నారు. మీరు అగ్రవర్ణాలు ఎవరైతున్నారో ఇప్పటివరకు మీరు పదవులు అనుభవించారు, రాజ్యాధికారాన్ని అనుభవించారు. మీ పర్సెంటేజ్ తీసుకుంటే మీరు ఎన్ని అనుభవించాలనో అంతకంటే ఎక్కువ అనుభవించారు. రానున్నది బీసీల కాలము. బీసీల రాజ్యాధికారం చివరి అంచుకు చేరుకున్నాము. మొన్ననే ఆదివారం జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ వేదిక బోనమెత్తిన ఉస్మానియా యూనివర్సిటీ, అది ప్రధాన ఎజెండాగా కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ధూమ్ధామ్ కార్యక్రమాలు కానీ ఈ బీసీలందరూ ఏకమై రాజ్యాధికారంగా తీసుకెళ్లడానికి తీన్మార్ మల్లన్న చేస్తున్న ప్రయత్నానికి అందరము సంఘీభావం చెప్తూ మద్దతు ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ. మల్లన్న మీద జాడిన దాడి అప్రజాస్వామికం. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, మల్లన్న ఒక ఎమ్మెల్సీ, అట్లనే ఒక మీడియా సంస్థ, ఇట్లా మీడియా మీద దాడి చేయడం కూడా ఆర్టికల్ 19కి పత్రికా స్వేచ్ఛకు, మీడియా స్వేచ్ఛకు ఒక భంగం కలిగించినట్టు. ఈ రాష్ట్రంలో అగ్రకులాల పాలనలో ఈ రకమైన దుస్థితి, బీసీల పరిస్థితి ఉన్నదనేది ఇది మల్లన్న మీద కాదు దాడి, బీసీ కులాల మీద మొత్తం జరిగినటువంటి దాడిగా మేము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి, ఉస్మానియా జేఏసీ నుంచి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. మల్లన్న పక్షాన అందరం దీన్ని బీసీ కులాలన్నీ కూడా ఖండించాల్సిన అవసరం బీసీ కులాల పైన ఉన్నది. ఇదే కేసీఆర్ గారు బీసీల పట్ల ఒకరోజు బీసీలను మూట కట్టేస్తే ఆడ ఉంటారు, విప్పేస్తే ఆడ ఉంటారు అన్నారు. ఆ రోజు మేమేం దాడి చేసినామా? కేసీఆర్ గారిని దాడి చేయలేదు కదా. అట్లనే రోజు మల్లన్నని 100 సంవత్సరాలు తిడుతున్నారు. అట్లా పోయి మల్లన్న ఏమన్నా దాడి చేసిండా వాళ్ళ మీదకి?
ఇది పూర్తిగా అప్రజాస్వామికమైన చర్య. దీన్ని పూర్తిగా బీసీ కులాల నుంచి, బీసీ పద్మశాలి సంఘాల నుంచి సంపూర్ణమైన మద్దతు మల్లన్నకు తెలియజేస్తున్నాం. జై బీసీ, జై పూలే, జై అంబేద్కర్. జై పద్మశాలి.